నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పామరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో సీఎం జగన్ విఫలమయ్యారని జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహం సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నం షర్మిలను నమ్మి ఆంధ్ర ప్రజలు మోసపోవద్దన్న తెలంగాణ వైఎస్ఆర్టీపీ నాయకులు తెలంగాణ నాయకులు క్షమాపణలు చెప్పి ఆంధ్రాలో పర్యటనలు చేయాలని డిమాండ్ లేకుంటే ఆంధ్రాలో పర్యటనలు అడ్డుకుంటామని హెచ్చరిక చంద్రబాబుకి కీలుబొమ్మల పవన్ తీరు ఉందన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు 24 సీట్ల కోసం వంగి దండాలు పెట్టాలా అంటూ విమర్శ రంగాను హతమార్చిన పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడే పవన్ కు కాపులు దూరమయ్యారని స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు చంద్రబాబు ఎప్పుడైనా ప్రయత్నించారా అని ప్రశ్నించారు. పేద విద్యార్థుల కోసం ఆయన చేసిన మంచి ఏంటి, ఆయన ఏ రోజైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్నారా అన్నారు. చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రైవేటు విద్యాసంస్థల కోసమే అంటూ జగన్ ధ్వజమెత్తారు. అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల సందర్భంగా కృష్ణా జిల్లా పామరు సభలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని అన్నారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఫీజులే కాకుండా వసతి ఖర్చుల కోసం వసతి దీవెన ఇస్తున్నాం. ఇప్పుడు 708.68 కోట్లు ఖాతాల్లో జమ చేస్తాం. జగనన్న విద్యా దీవెనతో ఇప్పటి వరకు 12,610 కోట్లు అందించాం. వసతి దీవెన విద్యా దీవెన కోసం ఇప్పటి వరకు 18,000 కోట్లు వెచ్చించాం. ఎన్నడూ లేని విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. కేవలం పిల్లల చదువుల కోసమే 57 నెలల కాలంలో 73,000 కోట్లు ఖర్చు చేశామని జగన్ వివరించారు. పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదివే అని, అందుకే విద్యారంగం అభివృద్ధికి ఎక్కడా ఎన్నడూ లేని విధంగా 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. నాడు నేడుతో స్కూడ రూపురేఖలే మార్చేశామని చెప్పారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఎదగాలి. ప్రపంచంతో పోటీ పడేలా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. విద్యార్థులకు ట్యాబ్స్ అందుబాటులోకి తెచ్చి డిజిటల్ పద్ధతిలో వారు పాఠ్యాంశాలు కోర్సులు నేర్చుకునేలా చర్యలు చేపట్టాం. 57 నెలల కాలంగా జగన్నాథ రథ చక్రాలు ముందుకు సాగుతున్నాయి అని పేర్కొన్నారు. విద్యార్థులకు మంచి చేయడం కోసం వారితో యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారు. వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి, మన పిల్లలు చదవొద్దా, తెలుగు భాష అంతరించిపోతుందంటూ నానా యాగి చేస్తున్నారు. పిల్లలకు ట్యాబ్లు ఇస్తే చెడిపోతారంటూ ప్రచారం చేస్తున్నారు. పేదల పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారుల మనస్తత్వం గమనించండి. చంద్రబాబు ఆయన మనుషుల పెత్తందారి భావజాలాన్ని గమనించండి. పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు చంద్రబాబు ఎప్పుడైనా ప్రయత్నించారా అని ప్రశ్నించారు. ప్రసంగం అనంతరం సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఇతర నేతలు, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, విద్యార్థులు భారీగా సభకు తరలివచ్చారు. పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ పామరు నుంచి జరుగుతూ ఉంది. పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే, ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ 57 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు
9,45,000 మంది పిల్లలకు, అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి, ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. గవర్నమెంట్ బడిని నీరుగార్చింది చంద్రబాబు నాయుడు గారు. తన కార్పొరేట్లు నారాయణ చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం. ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస కూడా ఏ రోజు పెట్టిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. బైజూస్ కంటెంట్ ఊసే లేదు, పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఊసే ఎప్పుడు కనిపించలేదు, డిజిటల్ బోర్డులు క్లాస్ రూమ్లలో ఎప్పుడూ లేవు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు, నాడు నేడుతో స్కూళ్లు బాగుపరచాలి అన్న తపన లేదు, ఆ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో లేదు. అమ్మ ఒడి అనే కార్యక్రమంతో బడికిపోయే పిల్లలను ప్రోత్సహించాలి, ఆ తల్లులను ప్రోత్సహించాలి అనే అడుగులు ఏ రోజు వేసింది లేదు. పెద్ద చదువులు చదువుతా అన్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలి, 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, ఆ పిల్లలకు తోడుగా ఉండాలి అని ఏ రోజు చేసిన ఆలోచనలు లేవు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా విఫలమయ్యారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించింది. సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, జేడి లక్ష్మీనారాయణ ఆందోళనలో పాల్గొన్నారు. కార్యాలయ ముట్టడికి యత్నించిన నేతలను, యువజన విద్యార్థి జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రానికి హోదా అడిగితే అరెస్టులు చేయటం దుర్మార్గమని చలసాని శ్రీనివాస్ అన్నారు. సిద్ధం అంటున్న సీఎం జగన్ అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకువెళ్లేందుకు సిద్ధమవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి హోదా అడిగితే అక్రమంగా అరెస్టులు చేయటం దుర్మార్గమని చలసాని శ్రీనివాస్ అన్నారు. ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో సీఎం జగన్ తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును అమ్ముతూ ఉంటే సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ మొండి వైఖరి, డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, డౌన్ డౌన్. ఇవాళ 10 సంవత్సరాలు అయింది. దయచేసి ఆగండి, ఆలోచించండి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. మాకు ఓటేస్తారు. మీరు ఈ విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళ దగ్గర తీసుకెళ్ళలేకపోతున్నారు. నేను మహారాష్ట్రలో ఎన్ని ఉద్యమాలు తీసుకెళ్ళాలని చెప్పాను. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు హోదా, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా. మెరుసుపల్లి షర్మిలను నమ్మి ఆంధ్ర ప్రజలు మోసపోవద్దని వైఎస్ఆర్సీపీ నాయకులు కోరారు. అన్ని జిల్లాల్లో నామినేషన్లకు సిద్ధంగా ఉండమని చెప్పిందని, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల తెలంగాణలోని 119 నియోజకవర్గ నాయకులకు క్షమాపణలు చెప్పి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆంధ్రాలో ఆమె పర్యటనలు అడ్డుకుంటామని హెచ్చరించారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు, ప్రస్తుత ఏపీసీసీ అధ్యక్షులు షర్మిలను నమ్మి ఆర్థికంగా నష్టపోయి రాజకీయంగా భవిష్యత్తు కోల్పోయిన వైఎస్ఆర్టీపీ నాయకులు విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైఎస్ఆర్టీపీ నాయకులు జగదీశ్వర్ గుప్తా మాట్లాడుతూ, రాజన్న రాజ్యం తెస్తామంటే షర్మిల వెంట నడిచామని, ఆమెను నమ్మి తనలాంటి వారు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో షర్మిలను నమ్మి మోసపోవద్దని పండిత పుత్ర పరమ సుంఠ షర్మిల అని వ్యాఖ్యానించారు.
అనంతరం డేవిడ్ శాంతారాజు మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో నామినేషన్లకు సిద్ధంగా ఉండమని చెప్పిందని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందని మండిపడ్డారు. చీకటి ఒప్పందాలతో తిట్టిన కాంగ్రెస్ను పొగిడుతోందని, ఆంధ్ర కాంగ్రెస్లో హేమాహీమీలు ఉన్నారని అందరినీ పక్కన పెట్టి సర్పంచ్ ఎమ్మెల్యేకి కనీసం పోటీ చేయని షర్మిలకు పదవి ఇస్తారా అని నిలదీశారు. తెలంగాణకు అన్యాయం చేసి షర్మిల ఆంధ్రాకు వచ్చిందని దుయ్యబట్టారు. అనంతరం లక్కినేని సుధీర్ బాబు మాట్లాడుతూ షర్మిలను ఎండగట్టేందుకు ఇక్కడికి వచ్చామని, మెరుసుమల్లి షర్మిలను నమ్మి ఖమ్మం జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఖమ్మం సంకల్ప సభకు ఎంతో ఖర్చు పెట్టామని, సతీష్ అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వద్ద డబ్బులు తీసుకున్నాడని, తన వద్ద 30 లక్షలు తీసుకున్నారని, సతీష్ నా సొంత అన్న అని చెప్పడం వల్లే డబ్బు ఇచ్చామని అన్నారు. చేస్తానని నమ్మించి తెలంగాణ ప్రజలను నడి రోడ్డు మీద నిలబెట్టి ఆంధ్రాకు వచ్చేసింది. నమ్మిన వాళ్లకు రాజన్న రాజ్యం తెస్తా అంటే అందరూ రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని రోడ్డు మీద పడ్డారు. టైంకి ఏం చెప్పిందంటే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి చేతులు దులుపుకున్నది. కొంతమంది అయితే ఖమ్మం మీటింగ్కి వచ్చినప్పుడు ఒక 10 మంది అయితే చనిపోయారు కరోనాతో. ఉదాహరణ నేనే, నాకు కరోనా వస్తే 30 లక్షలు ఖర్చు పెట్టుకున్నా, యశోద హాస్పిటల్ ఖర్చు పెట్టుకొని బయటపడ్డా. ఇప్పుడు అక్కడ తెలంగాణలో రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్ అభిమానులు అందరూ కలిసి మోసపోయినట్టు ఆంధ్రప్రదేశ్లో మోసపోవద్దని చెప్పి నా యొక్క మనవి. అందుకనే ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అర్థమైందా? ఉదయాన మేమందరం ఇక్కడికి చేరడం ఏంటి అంటే ప్రత్యేకంగా వైఎస్ షర్మిలమ్మ గారు పండితపుత్ర పరమశుంఠ అన్నట్టు వైఎస్ గారి పేరంతా నాశనం చేస్తూ ఉన్నది. తెలంగాణలో నాశనం చేసింది, ఆంధ్రాలో కూడా నాశనం చేస్తూ ఉన్నది. మా బాధ ఏంటంటే పార్టీ పెట్టినప్పుడు వైఎస్ కుమార్తె కదా మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తుంది, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఉద్ధరిస్తుంది అని అనుకున్నాం. కేసీఆర్ని, కేటీఆర్ని, టీఆర్ఎస్ను బాగా టార్గెట్ చేసింది, మెగా కృష్ణారెడ్డిని. ఇవన్నీ చూస్తూ ఉంటే ఓకే, చాలా మంచిగా అనిపించింది మాకు. ఓకే, న్యాయం చేయడానికి ఒక క్యాండిడేట్ వచ్చింది, వైఎస్ పరిపాలన మళ్ళీ తెస్తుంది అని అనుకున్నాం. పరిస్థితులను బట్టి కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా మమ్మల్ని అందరినీ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. మా అందరికి ఏం చెప్పిందంటే నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా అన్నది. ఓకే, చాలా సంతోషపడ్డాం. మమ్మల్ని నిలబెడుతుంది, మేము కూడా నిలబడతాం, తను నిలబడుతుంది, మమ్మల్ని కూడా నిలబెడుతుందని. ఆ తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది, మళ్ళీ బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత 3 months అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత 3 months తర్వాత బయటికి వచ్చి పండితపుత్ర పరమశుంఠ అన్నట్టు వైఎస్ గారి పేరంతా నాశనం చేస్తూ ఉన్నది. తెలంగాణలో నాశనం చేసింది, ఆంధ్రాలో కూడా నాశనం చేస్తూ ఉన్నది. మా బాధ ఏంటంటే పార్టీ పెట్టినప్పుడు వైఎస్ కుమార్తె కదా మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తుంది, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఉద్ధరిస్తుంది అని అనుకున్నాం. కేసీఆర్ని, కేటీఆర్ని, టీఆర్ఎస్ను బాగా టార్గెట్ చేసింది, మెగా కృష్ణారెడ్డిని. ఇవన్నీ చూస్తూ ఉంటే ఓకే, చాలా మంచిగా అనిపించింది మాకు. ఓకే, న్యాయం చేయడానికి ఒక క్యాండిడేట్ వచ్చింది, వైఎస్ పరిపాలన మళ్ళీ తెస్తుంది అని అనుకున్నాం. పరిస్థితులను బట్టి కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా మమ్మల్ని అందరినీ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. మా అందరికి ఏం చెప్పిందంటే నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా అన్నది. ఓకే, చాలా సంతోషపడ్డాం. మమ్మల్ని నిలబెడుతుంది, మేము కూడా నిలబడతాం, తను నిలబడుతుంది, మమ్మల్ని కూడా నిలబెడుతుందని. ఆ తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది, మళ్ళీ బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత 3 months అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత 3 months తర్వాత బయటికి వచ్చి మా అందరికి ఏం చెప్పిందంటే మీ అందరిని నిలబడతా, మీ అందరూ నామినేషన్స్ మీరు ఫైల్ చేయండి, ఎమ్మెల్యేస్గా ఏ కాన్స్టిట్యున్సీస్లో ఎవరెవరు కంటెస్ట్ చేస్తారో చెప్పండి అంటే మేమందరం కూడా నామినేషన్స్ ఇచ్చాం తనకు. నామినేషన్స్ ఇచ్చిన తర్వాత ఓకే, వీటన్నింటిని పరిశీలించి మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టి మేము మాట్లాడతామని అన్నది. ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ మేము అడుగుతూ ఉన్నాము. 2.5-3 సంవత్సరాలు మీ వెంట తిరిగాము. మరి మేము లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను పర్సనల్గా సికింద్రాబాద్లో 36 జెండా కార్యక్రమాలు చేశాను.
అన్ని డివిజన్లలో తిరిగాను, చాలా డబ్బులు వేస్ట్ చేస్తాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆశించిన దానికంటే నియోజకవర్గం మెరుగైన ప్రగతిని సాధించిందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు. కండ్రికలో 20 లక్షల గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో నిర్మించిన మస్జిద్ కట్ట రోడ్డుతో పాటు మణికంఠ నగర్లో 20 లక్షల వీఎంసీ సాధారణ నిధులతో నిర్మించిన విఘ్నేష్ టవర్స్ రోడ్డును స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మతో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. డివిజన్లో ఇప్పటి వరకు 21.97 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానంగా రోడ్లపై దృష్టి సారిస్తూ రహదారులను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. 5 వార్డు సచివాలయాల పరిధిలో మంజూరైన ₹1 కోటి గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో అనేక రహదారులకు మోక్షం లభించిందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 4 కోట్లతో కండ్రిక జంక్షన్ నుంచి ముస్తాబాద్ జంక్షన్ వరకు 4.2 కిలోమీటర్ల మేర చేపట్టిన బీటీ రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. పాతపాడు కండ్రిక గ్రామం నుంచి ఎన్ఎస్సి బోస్ నగర్ వరకు 3.40 కోట్లు డిఎంఎఫ్టి ఫండ్తో చేపట్టిన రహదారి పనులు 50% పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు సెంట్రల్ ప్రాంతంలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తూ ఈ ప్రాంతంలో ఒక నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సైతం ప్రారంభించుకున్నట్లు చెప్పుకొచ్చారు. 64వ డివిజన్లో ఈ బుడమేరు అంబడే ఉన్నటువంటి ఒక రోడ్డుని 20 లక్షల రూపాయలతో ఈరోజు ప్రారంభించుకున్నాం. అలాగే మణికంఠ కాలనీ, ఆ కాలనీలో కూడా ఒక 20 లక్షల రూపాయలతో కొన్ని జిఎస్పి రోడ్స్ని వేసాం. ఇది తర్వాత బీటీ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సోదరిమణి తిరుపతమ్మ గారు, అలాగే శ్రీరాములు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా మిత్రులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. 2019లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. 2000 మధ్యలో జరిగినటువంటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. కాబట్టి ఖచ్చితంగా మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, మా మీద ఉన్నటువంటి బాధ్యతని ప్రతి డివిజన్లోనూ కూడా ఈరోజు నా ముందు శ్రీరాములు మాట్లాడాడు. మొన్న సభ చూస్తే డైలాగులు ఫుల్లు, జనం నిల్లు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేటటువంటి పార్టీని వాళ్ళేదో భిక్షలాగా, లేకపోతే వాళ్ళు ఇచ్చినవి తీసుకుని 24 సీట్లకి పరిమితం అయిపోయి అదేదో పెద్ద విజయంలాగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పని జనసేన సంబంధించినటువంటి నాయకులు అనుకుంటా ఉన్నారు. కొంతమంది పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు, చంద్రబాబుకి దాసోహం అనమాక, చంద్రబాబుకి వంగి వంగి నమస్కారాలు పెట్టమాక. ఈ రాష్ట్రంలో ఒకసారి మనం పరిశీలిస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు మనం అనేక విషయాలు చెప్పచ్చు. ఎన్నికల్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఆ పాత్ర పోషిస్తారు అనే ఉద్దేశంతోనే 1988లో తెలుగుదేశం ప్రభుత్వము ఇదే చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేయించారు. 64వ డివిజన్ పరిధిలో గల 282 సచివాలయ పరిధి విఎంసీ కమ్యూనిటీ హాలు మరియు మసీదు కట్ రోడ్ను 20 లక్షల రూపాయల సచివాలయ నిధులతోటి బీటీ రోడ్డు నిర్మాణానికి గౌరవ ఎమ్మెల్యే గారు అంగీకరించి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే మన డివిజన్ పరిధిలో గల శ్రీ మణికంఠ నగర్ కాలనీలో విఘ్నేష్ టవర్స్ ఏరియాలో 20 లక్షల రూపాయలతోటి విఎంసీ ఫండ్స్ తోటి మెటల్ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే పనిలో పనిగా కాలనీ పేరు కూడా కౌన్సిలింగ్ తీర్మానం చేసి శ్రీ మణికంఠ నగర్గా ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే మన డివిజన్ పరిధిలో చూసుకున్నట్టయితే మన ఎమ్మెల్యే గారి నిధులు, అలాగే జనరల్ ఫండ్స్, అలాగే మౌలిక సదుపాయాలపై ఇతర డిపార్ట్మెంట్ నిధులు ఏదన్నా కానీ మన ఎమ్మెల్యే గారు 13 కోట్లన్నర వరకు చేయడం జరిగింది. ప్రజలకు అమరావతిలో ఇల్లు ఇస్తే చంద్రబాబు అడ్డుపడ్డారని వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. పేదవారి అభివృద్ధికి అడ్డుపడింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అని విమర్శించారు. టిట్కో ఇళ్ల పేరుతో బోండా ఉమా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, దేవుడు మా పక్షాన ఉన్నాడని, అమరావతిలో పేదలకు ఇల్లు ఇచ్చి తీరుతామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 26వ డివిజన్ పటేల్ వీధి, అల్లూరి సీతారామరాజు వంతెన ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్
అంగిరేకుల గొల్లభామ, నాగేశ్వరరావు తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరి సమన్వయంతో ప్రతి గడపకు వెళ్తున్నామని, ప్రజలకి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజలకు మంచి చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. స్థానిక కార్పొరేటర్ డివిజన్ అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. డివిజన్ సమస్యలు వాళ్లకి పట్టవు అని విమర్శించారు. ప్రజలకు అమరావతిలో ఇళ్లు ఇస్తే చంద్రబాబు అడ్డుపడ్డాడని, బోండా ఉమ ఈ విషయంపై అబద్ధపు కోరు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పేదవారి అభివృద్ధికి అడ్డుపడింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అని అన్నారు. పేదవారికి ఎప్పుడైనా టీడీపీ ఇళ్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు. టిట్కో ఇళ్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది బోండా ఉమ మరియు తెలుగుదేశం పార్టీ అని అన్నారు. దేవుడు మా పక్షాన ఉన్నాడు, అమరావతిలో పేదలకు ఇళ్లు ఇచ్చి తీరుతామని, ఎవరు అడ్డుపడినా అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజానీకం అంతా కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. స్థానికంగా ఉన్న కార్పొరేటర్ ఎప్పుడు కూడా స్థానిక సమస్యల మీద ఎప్పుడు కూడా పరిష్కారం కోసం కానీ, స్థానిక సమస్యల మీద చెప్పడం కానీ జరిగిన పరిస్థితి లేదు. కేవలం ఎందుకు గెలిచారో తెలియదు. వాళ్ళు కేవలం ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళు గెలిచారు తప్ప నిజంగా మా ఇన్ఛార్జ్లాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసింది మేము అని చెప్పని గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాం. కాకపోతే మొన్న ఇక్కడ బోండోమ ప్రచారం చేస్తూ ఒక అబద్ధపు కోరు మాటలు చెప్పాడంట. ఇక్కడ అమరావతిలో ఈ డివిజన్లో పేద ప్రాంత ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఇళ్ల స్థలాలు పంచిపెట్టడం, శంకుస్థాపన చేసి ఇల్లు నిర్మాణం చేస్తుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్ళి అక్కడ పేదవారు నివసించకూడదు అని చెప్పిన కోర్టుకు వెళ్ళిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వాళ్ళు వచ్చి ఈరోజు మీకు పట్టాలు ఇచ్చారు, అది కోర్టులో కొట్టేశారని చెప్పని అబద్ధపు మాటలు చెప్తున్నారు. ఇప్పుడు రాజధాని ఇష్యూ వేరు, ఇళ్ల స్థలాలు పేదవారికి పంచిపెట్టింది వేరు. ఎవరైనా కానీ పేదవారికి సహాయం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి కోసం తపన పడుతుంటే అది పక్కన పెట్టి వారికి ఏ విధంగా అన్యాయం చేయాలని చెప్పని చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పేదవారిని ఏడిపిస్తున్న వాళ్ళుగా ఈరోజు ఈ అమరావతిలో మేము ఎవరైతే పట్టాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నా పేరు అంగిరేకుల నాగేశ్వర 26 డివిజన్లో మేము మొన్న కరోనా టైం దగ్గర నుంచి ఈ రోజు వరకు డివిజన్లో ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల యొక్క బాగుబోగులు తెలుసుకుంటూ ఏ సమస్య ఉన్నా మేము ఉన్నాము అని వాళ్ళ ముందుకెళ్ళి ప్రతి ఒక్క పని డ్రైనేజీ కానివ్వండి, వాటర్ ప్రాబ్లం కానివ్వండి, రోడ్లు ప్యాచ్ వర్క్లు కానివ్వండి, ఈ కాలువగట్టు మీద రోడ్డు కానివ్వండి, వాళ్ళ మధ్యలోనే ఉండి ఈ రోజు వరకు గెలిచిన కార్పొరేటర్ ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ అసలు వాళ్ళ ఆఫీస్ ఎక్కడ, వాళ్ళ కేర్ ఆఫ్ ఎక్కడో కూడా తెలియని పొజిషన్లో ఉన్నారు, గెలిచారు. కానీ ఈ రోజున వాళ్ళ మధ్యలో ఉండి ఈ రోజున సమస్య గడపకి మేము వారంలో ఒకసారి తిరుగుతూనే ఉన్నాం. ఏ సమస్య ఉన్నా కానీ దగ్గరుండి వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేస్తున్నాం. అయినా ప్రజలు ఈ రోజున మనల్ని ఆదరిస్తారు. రేపు రాబోయే కాలంలో మన ఎల్లంపల్లి శ్రీనివాస్ అన్నకి, కేసీఆర్ నాని గారికి భారీ మెజార్టీ డివిజన్ నుంచి ఇస్తామని. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తును కాపు పెద్దలు హర్షించటం లేదని, చంద్రబాబు దోస్తీ పవన్ కళ్యాణ్కి నష్టమని వైఎస్ఆర్సీపీ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందజేస్తానంటూ ఆసిఫ్ పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 43వ డివిజన్ పాత హెచ్పీ కాలనీ ఓల్డ్ కరెంట్ ఆఫీస్ ఏరియాలో స్థానిక కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి వైఎస్ఆర్సీపీ వెస్ట్ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విస్తృతంగా పర్యటించారు. కాలనీలోని ప్రతి గృహానికి వెళ్లి పార్టీ కరపత్రాలు అందజేసి ఈ గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాల వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన 43వ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దామని తెలియజేశారు. సీసీ, బీటీ రోడ్లు, డ్రింకింగ్ వాటర్, విద్యుత్ స్తంభాల పునరుద్ధరణతో పాటు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణము వంటి పనులు చేపట్టి గత ప్రభుత్వం కన్నా భిన్నంగా ఈ డివిజన్ని తీర్చిదిద్దామన్నారు. నిన్న తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. టీడీపీ, జనసేన కలయికని కాపు పెద్దలు స్వాగతించడం లేదని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 43వ డివిజన్ బాపతి కోటిరెడ్డి గారి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి గుమ్మానికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి
సంక్షేమ పథకాల గురించి అడగడం జరుగుతుంది. ప్రతి గడపకి వెళ్ళి మేము అడుగుతుంటే వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు పెన్షన్ 1వ తారీఖు వచ్చేస్తుంది, ఈరోజు 1వ తారీఖే పొద్దునే తీసుకొచ్చి మాకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలన్నీ మాకు వస్తున్నాయ్యా అని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క డివిజన్లో 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానివ్వండి, అలాగే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి, అలాగే ప్రతి ఒక్క ఏదైతే అవసరాలు ఉన్నాయో ఈ అవసరాలకు అనుగుణంగా ఈ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మరి ఇన్ని సంక్షేమ పథకాలు అలాగే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసి మేము వెళ్ళి వాళ్ళకి ఓటు అడుగుతుంటే మీరు చక్కగా వాళ్ళు సమాధానం చెప్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామయ్యా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. జలీల్ ఖాన్ గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారా? ఆయన జబర్దస్త్ కామెడీ లాగా అయిపోయి ఆయన నన్ను పిలిపించారు, నన్ను ఓదార్చారు. నేను ఏ పార్టీలో వెళ్తానో నాకే తెలియదు, 2-3 రోజులు ఆగండి అని ఆయన చెప్పడం జరుగుతుంది. మీరు మీడియా సోదరులందరూ వెళ్ళి మంచి పంచులే వేస్తున్నారు, నేను గమనిస్తున్నాను. ఆయన ఏ పార్టీలో వెళ్తారో ఆయనకే తెలియదు, ఆయన ఏ పార్టీలో ఉండాలనుకుంటున్నారో కూడా ఆయనకే తెలియట్లేదు. నారా లోకేష్ గారు పిలిచారు, నాకు ఓదారు చేశారు, నేను పార్టీలో నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పారు అని ఆయనే చెప్తున్నారు, మేము చెప్పట్లా. కాకపోతే ఏంటంటే ఒక విలువలతో కూడిన పార్టీ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఆయన పనిచేస్తున్నారు. మేయర్ భాగ్యలక్ష్మి, డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి మాట్లాడుతూ 43వ డివిజన్ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేయడం జరిగిందని తెలియజేశారు. అభివృద్ధి సంక్షేమమే దిశగా సుపరిపాలన అందిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని ఈ డివిజన్ ప్రజలు అభ్యర్థించినట్లు తెలియజేశారు. చాలా చక్కగా ఈ 43వ డివిజన్ అన్నది ఎస్టాబ్లిష్ అయ్యే ఏరియా ఎక్కువ శాతం ఉండటం మూలాన ఇక్కడ రోడ్లు కూడా ఎక్కువ శాతం వేయటం జరిగింది. 25 కోట్లు మించి ఇక్కడ రోడ్లు వేసుకోవటం జరిగింది. రోడ్లే కాదు, డ్రైన్లే కాదు, పార్కులే కాదు, కమ్యూనిటీ హాల్స్ ప్రతి ఒక్కటి నిర్మించుకొని ఏదైతే ప్రజలకి 24/7 అమృత లైన్లు కూడా ఇక్కడ వేసి యూజీడీ కూడా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లోన పూర్తిగా విజయవాడ నగరం యూజీడీలోకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టే విధంగా అన్ని రకాలుగా విజయవాడ నగరాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నాం. ఈరోజు 43వ డివిజన్ ఒక్క డివిజన్కి చూసుకుంటేనే ఇన్ని కోట్లు వెచ్చించి ఇంత డెవలప్ చేశాము అని అంటే గతంలోన ఏ ఒక్క ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ, లేదా మంత్రులు కానీ ఏ ఒక్కరూ ఈ ఒక్క డివిజన్ని ఏనాడు పట్టించుకునే దాఖలాలు లేవు. ఈరోజు ఇన్ని కోట్లు వెచ్చించి ఇక్కడున్న ప్రజలకి ప్రతి ఒక్క సౌకర్యం అందజేస్తున్న గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోన గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గం అన్నది అభివృద్ధిలోకి తీసుకెళ్ళడం జరిగింది. 43వ డివిజన్లో పరిధిలో చూసినట్లయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. దాదాపు 25 నుంచి 30 కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉంది. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, అదేవిధంగా మన ఊర్మల సుబ్బారావు నగర్లో కానీ, హౌసింగ్ బోర్డు కాలనీలో కానీ దాదాపు 4 పార్కులు మరి జరుగుతూ ఉన్నాయి. 2 పార్కులు కంప్లీట్ అయింది. చిల్డ్రన్స్ పార్కు, ఊర్మల నగర్ పార్కు కంప్లీట్ అయింది. ఇంకో 2 పార్కులు రన్నింగ్లో ఉండటం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు అవ్వచ్చు, బీటీ రోడ్లు అవ్వచ్చు, సైడ్ డ్రైన్స్ అవ్వచ్చు, మరి అదేవిధంగా వాటర్ లైన్స్ అవ్వచ్చు, పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మరి ఈరోజు 1వ తారీఖు మేము డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది. మరి పన్ను ముసలివారు చక్కగా ఆశీర్వదిస్తున్నారు. అయ్యా, మేము గతంలో పెన్షన్ కావాలంటే సుదూరం వెళ్లాల్సి వచ్చేది, మళ్ళీ పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాలి, కాళ్ళు చెప్పులు ఎరిగైపోయి మేము మళ్ళీ వస్తామో రామో ఇంటికి అన్న సంధాన పరిపాలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీల, వైసీపీ కార్పొరేటర్లు చైతన్యరెడ్డి, ఇర్ఫాన్, మహాదేవ్ అప్పాజీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ వాకర్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఈ ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి ప్రభాకర్ రావు మీడియాకు వెల్లడించారు. సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు హాజరు కానున్నట్లు తెలియజేశారు. ఈ వేడుకల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ గవర్నర్లతో పాటు విజయవాడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులకు ఆత్మీయ సత్కారం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
విజయవాడ వాకర్స్ అసోసియేషన్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఈ నెల 2, 3వ తేదీ ఆదివారం బందర్ రోడ్లోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సిల్వర్ జూబ్లీ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు శుక్రవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విజయవాడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి ప్రభాకర్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ స్థాపించిన దగ్గర నుండి ఇప్పటి వరకు వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన 20 మంది మరియు వాకర్స్ జిల్లా 202 గవర్నర్లుగా పనిచేసిన 20 మంది మరియు విజయవాడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులుగా పనిచేసిన అందరికీ సత్కారం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు హాజరు కానున్నట్లు మీడియాకు తెలియజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా పాడుతా తీయగా ఈటీవీ విన్నర్ కీర్తన, రిషిల్ ఇద్దరు చేసిని సంగీత విభావరి నిర్వహించబడినని పేర్కొన్నారు. ఈ నెలకి ఈ సంవత్సరం ఈ రోజు నాటికి అంటే 20 సంవత్సరాలు పూర్తయింది. దాని నిమిత్తం విజయవాడ వాకర్స్ సిల్వర్ జూబ్లీ మాకు 3/3/2024 ఆదివారం ఉదయం 9 గంటల కాంచి సాయంత్రం 10 గంటల వరకు కూడా మాకినేని బసవపున్నయ్య హాల్లో నిర్వహించడం జరుగుతుందండి. దానికి గాను మన వాకర్ సభ్యులందరినీ ఆహ్వానించినాం. ఇది కాకుండా ఇంటర్నేషనల్లో వాకర్స్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. అట్లాగే జిల్లాలో ఉన్న పాస్ట్ గవర్నర్లందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళకి కూడా ఉదయం నుంచి అట్లాగే ముఖ్య అతిథిగా ఢిల్లీరావు గారు, తర్వాత వాకర్స్ ఇంటర్ ప్రెసిడెంట్ మురళీమోహన్ గారు కూడా దీనికి విచ్చేస్తున్నారు. తర్వాత వీరందరికీ కూడా సన్మానాలు పెట్టుకున్నాం. ఇది కాకుండా మా విజయవాడ వాకర్స్ తరఫున ప్రతి సంవత్సరం కూడా మేము పేద విద్యార్థులకి ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున ఒక 75 మంది వరకు ఇస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా అదే రోజు జరుగుతుంది. అట్లాగే ఎన్నో కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం. చాలా కార్యక్రమం చేస్తున్నాం. మంత్లీ మనం మెడికల్ క్యాంపులు కూడా జరుగుతున్నాయండి. తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అదే కాకుండా సర్వీస్ యాక్టివిటీస్ కూడా మేము బాగా చేస్తున్నాం. దీనికి గాను సాయంత్రం పూట ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం నిమిత్తం మన పాడుతా తీయగా విన్నర్స్. విజయవాడ వాకర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు తొండేపి హనుమంతరావు మాట్లాడుతూ ప్రతిరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఉదయం 5:30 నుండి 6:30 వరకు నడక మరియు 6:30 నుండి 7:30 వరకు స్టాండింగ్ యోగా చేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు స్టేడియంకు వచ్చు వాకర్స్కు మినరల్ వాటర్ అందిస్తున్నామని, అసోసియేషన్ ఆధ్వర్యంలో నవ్వు నడక పేరుతో ద్వైమాసిక పత్రిక ముద్రించి వాకర్ సభ్యులందరికీ ఆరోగ్య సూత్రాల సమాచారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ వాకర్స్ అసోసియేషన్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 3వ తేదీ బందర్ రోడ్లోని ఎంబీబీకే కేంద్రంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించదలిచినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. మేము ఆ టైంలో అసలు వాకర్స్ ఇంటర్నేషనల్ ఫామ్ అయింది 86లో స్టార్ట్ అయింది. అప్పుడు వాటిల్లో మంది విజయవాడ వాకర్స్ సీనియర్ మోస్ట్ క్లబ్, విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ 3A క్లబ్ అన్నమాట. ఈ క్లబ్బు అన్ని రకాలుగా యాక్టివ్గా పనిచేస్తుంది. వాకర్స్ యొక్క బేసిక్ ఫిలాసఫీ వాక్ యువర్ వే ఫర్ హెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం, దానికి నడవండి అని చెప్పి మా ఆశయ ప్రకారం ఏర్పాటు చేసిన ఈ మా విజయవాడ వాకర్స్ అసోసియేషను టోటల్గా ఉండే 1400 క్లబ్బుల్లో చాలా ఉత్సాహవంతమైన నెంబర్ 1 క్లబ్గా వెళ్తుందని చెప్పి మీ అందరికీ సంతోషంగా నేను తెలియపరుస్తున్నాను. వాకర్స్ రోజు కలుస్తారు, జీవితాంతం నడుస్తూనే ఉంటారు. నడవటం అనేది ఎంత ముఖ్యం అనేది డాక్టర్స్ ఆరోగ్యం సంబంధంగా చెప్పడం మీ అందరికీ తెలిసింది. అసలు ఆరోగ్యం బేసిక్ ఆశయంగా సోషల్ ఆర్గనైజేషన్గా స్టార్ట్ అయింది ప్రపంచం మొత్తం మీద ఒక వాకర్స్ అసోసియేషనే. మిగతా 1986లో విశాఖపట్నంలో ఆల్వార్ దాస్ గారు స్థాపించిన తర్వాత 3/2/91న విజయవాడ వాకర్స్ అసోసియేషన్ స్థాపించారు. చార్టర్ ఆ రోజు వచ్చింది. 99లో రిజిస్ట్రేషన్ జరిగింది. దాని నిమిత్తం ఇవాళ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు 3వ తారీఖు నాడు మాకినేని బసవపున్నయ్య హాల్ బందర్ రోడ్లో చాలా పెద్ద ఎత్తున ఫంక్షన్ జరగబోతుంది. దాంట్లో మా వాకర్స్ మిత్రులందరూ కూడా పాల్గొంటారు. జిల్లాలో ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. విజయవాడ వాకర్స్ అసోసియేషన్కి ఒక ప్రత్యేకత ఉందండి. ప్రతి నెల సుఖీభవ తర్వాత కార్యక్రమం జరిగి దాంట్లో పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలానే ప్రతి సంవత్సరం విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వటం, మరి అన్నప్రసాద వితరణ,
అలానే మజ్జిగ పంపిణీ, మెడికల్ క్యాంప్స్, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వాకర్స్ ఇంటర్నేషనల్లో మంచి నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మరి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి దానికి అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. సీఎం జగన్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో యువత టీడీపీలో చేరటం రాబోయే విజయానికి సంకేతమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు రఘు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా నేతృత్వంలో సుమారు 150 మంది కార్యకర్తలతో కలిసి బోండా ఉమా సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఉమా ఆహ్వానించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ప్రజా వ్యతిరేకం వచ్చిన వైసీపీని వీడి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. జనసేన, టీడీపీ ఎప్పుడైతే కలిసి పోటీ చేస్తున్నామని చెప్పామో అప్పుడే వైసీపీ పతనం మొదలైందన్నారు. ఇక ముందు కూడా ఈ చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సునామీ మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు గెలుపు ఖాయమని, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో టీడీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో అవినీతి పరిపాలన వైసీపీకి అంతం మొదలైంది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు, స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నానని ఒప్పుకోవటం, ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పటం, వైసీపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకపోవటం, పదే పదే అభ్యర్థుల్ని మార్చటం, అన్నీ ఒక గందరగోళ పరిస్థితిలో పడిపోయిన వైసీపీకి పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వచ్చినటువంటి వైసీపీని వీడి ఇవాళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో చంద్రపోయిన రఘు సీనియరు నాయకుడు మరి ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి చేరటం సంతోషం. ఆయన మిత్ర బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. లిఖిత్ కానీ, అఖిల్ సాయి కానీ, శోభన్ కుమార్ కానీ, మనోజ్ కానీ, రామకృష్ణ కానీ, జనార్దన్ కానీ, చిన్న కానీ, నరసింహరావు కానీ ఇంకా 100 మంది కార్యకర్తలతో, ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీళ్ళని తెలుగుదేశం పార్టీలో సెంట్రల్ నియోజకవర్గం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ గజ్జం రాంకోటయ్య ఎస్సీ నాయకుడు, అంబేద్కర్ కాలనీ మరి పెద్ద ఎత్తున వైసీపీని వీడి గజ్జం రాంకోటయ్య ఆధ్వర్యంలో కూడా మరి దాదాపు 15-20 మంది పార్టీలో చేరినందుకు మురళీకృష్ణరాజుని, చంటిని, సురేష్ని వాళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నా. ఏది ఏమైనా వైసీపీకి పని అయిపోయింది. వైసీపీ పార్టీ మీద వ్యతిరేకతతో నేను చాలా సంవత్సరాల నుంచి, చాలా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆ తర్వాత చాలా ఇదిగా కష్టపడి పనిచేశాను. నేను బోండా ఉమాన్న గారి నాయకత్వంలో టీడీపీలో చేరి తెలుగుదేశం పార్టీ గెలుపుకి నా వంతు కృషి చేద్దామని చెప్పి కష్టపడతాను, గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వాగు సెంటర్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ మంత్రి వెల్లంపల్లి కృషితో ఈ ఆలయ అభివృద్ధి జరిగిందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. వన్ టౌన్లోని వాగు సెంటర్లో శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం దేవస్థానం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు చలమలశెట్టి జగదీష్, ఐతా మాణిక్యాలరావు, పోతిన గాయత్రి, యలమంచలి భవానీ, పువ్వుల తులసి, గుర్రం బేబీ స్వప్నల చేత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వాగు సెంటర్లో శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఈ దేవస్థానాన్ని దర్శించుకుంటున్నారని తెలియజేశారు. ఈ దేవస్థానం శిథిల వ్యవస్థలోకి వెళ్లకూడదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొన్ని కోట్లు వెచ్చించి ఈ ఆలయ అభివృద్ధికి నాంది పలికారని తెలిపారు. వెల్లంపల్లి చొరవతోనే ఈ ఆలయానికి పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గల వాగు సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి వారి గుడి నూతన కమిటీ కార్యవర్గ సభ్యుల్ని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో కొంత మార్పులు చేర్పులు చేసి మరి ఈ యొక్క నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అలాగే శాసనసభ్యులైన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ యొక్క గుడికి నిధులు కేటాయించడం జరిగింది. గతంలో వచ్చేసి 2,44,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2,05,00,000 రూపాయలు కేటాయించి గుడి అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి, ఏదైనా
గుడికి ఏమైనా మరమ్మతులు చేసుకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈ యొక్క ఎండోమెంట్ నుంచి ఈ యొక్క డబ్బుల్ని కేటాయించి గుడి అభివృద్ధి చేసుకుని ఈ యొక్క అభివృద్ధిలో అందరూ పాల్పంచుకునే విధంగా పనిచేయాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఈ యొక్క ఆలయ నిర్మాణ పనులన్నీ కొనసాగించే విధంగా నిధులు కేటాయించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈరోజు ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులందరికీ నా తరపున వాళ్ళందరికీ శుభాకాంక్షలు. వెల్లంపల్లి చొరవతోనే ఈ ఆలయానికి పునర్వైభవం వచ్చిందని తెలిపారు. భక్తులు తండోపతండాలుగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారని, అందుకని నూతన పాలక మండలి సభ్యులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె కోరారు. గత ప్రభుత్వంలో ఆలయాలను కూల్చితే ఈ ప్రభుత్వంలో ఆలయాలను పునర్నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని తెలిపారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కృషితో ఈ ఆలయం పునర్నిర్మించడం జరిగిందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి, శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం చైర్మన్ నందిపాటి శ్రీనివాసరావు, నూతన పాలక మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా విన్నకోట శ్రీనివాసరావు శర్మ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానానికి ఈ రోజు నేను చైర్మన్గా, మళ్ళీ మా బోర్డు మెంబర్లందరూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. ఈ ఆలయ అభివృద్ధికి నేను, మా సభ్యులు అందరూ, అలాగే మా ఈవో గారు, అలాగే ఉన్న అర్చకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ఆలయాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకొస్తామని తెలియజేస్తున్నాను. ఈ ఆలయాన్ని మా పూర్వీకులు అందరూ కూడా ఈ స్థలాన్ని ఇవ్వటం వల్ల నాకు ఈ అదృష్టం దక్కిందని నా పూర్వీకులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఆలయ అభివృద్ధిలో ఎటువంటి శంక లేకుండా, ఎటువంటి దేనికి ఇది లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి ఉన్నత స్థితికి తీసుకొస్తామని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నా పేరు విన్నకోట శ్రీనివాస శర్మ అండి. మన వాగు సెంటర్ వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో 20 సంవత్సరాలు అర్చకులుగా పనిచేస్తున్నానండి. ఈ దేవాలయ అభివృద్ధి కారణానికి ముందు నందిపాటి శ్రీనివాసరావు గారు, అలాగే తర్వాత నందిపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చైర్మన్ గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమానికి జరపడం జరుగుతుందండి. అలాగే ఈ దేవాలయ అభివృద్ధికి మన మాజీ మంత్రివారి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముందుగా 44 లక్షల రూపాయలు ఇచ్చారండి. తర్వాత 2,05,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. ఈ అభివృద్ధి బాటలో ఆయన పూర్తి సహకారం ఉందండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిండు రాజ్యాలతో సిరి సంపద సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోషల్ అలయన్స్లో భాగంగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తరపున ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని దేవరపల్లి మహేష్ తెలిపారు. తనకు అవకాశం కల్పించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో 10 చట్టాలతో రూపొందించిన అంశాల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే థర్డ్ ఫ్రంట్ రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్టీఆర్ జిల్లా నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి జాతీయ స్థాయిలో నాకు అనుమతులు వచ్చినాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపు 2 నెలల నుంచి థర్డ్ ఫ్రంట్ నిర్మాణంలో భాగమైన మా 10 చట్టాలని అభివృద్ధి పరుచుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మంచి అవకాశం వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ముందుగా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఎన్టీఆర్ జిల్లాలో ఉంటున్నాను. ప్రజల యొక్క జీవన విధానం మొత్తం అంతా గ్రహించిన వ్యక్తిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి సేవ చేయడానికి, అదేవిధంగా మా యొక్క పార్టీ సభ్యత్వానికి కూడా సేవ చేయడానికి మంచి అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షులు కేబి శ్రీధర్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి అందరూ కూడా తన కులం ఏంటని చెప్పేసి ఒక అడ్డుకట్ట వేస్తున్నారు. అందుకని మీడియా ముఖంగా అందరి ముందు నేను ఈ రోజు నుంచి నా కులం యొక్క అస్తిత్వ కార్డుని వదులుకుంటున్నాను. తెలుగుదేశం నేత మహాసేన రాజేష్ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాడని హిందూ ధర్మ చైతన్య వేదిక కన్వీనర్, హైకోర్టు న్యాయవాది కోటం రాజు శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై, హిందూ పురాణాలపై రాజేష్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తికి టీడీపీ సీటు కేటాయించటం సిగ్గుచేటని, అందుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వటం హేయమన్నారు. మహాసేన రాజేష్పై హిందూ ధర్మ చైతన్య వేదిక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్ అరాచక వైఖరిని ఖండిస్తున్నామని, మత విద్వేషకులను తరిమి కొడతామన్నారు.
విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ కన్వీనర్ హైకోర్టు న్యాయవాది కోటం రాజు శర్మ మాట్లాడుతూ మహాసేన రాజేష్ లాంటి వ్యక్తికి టీడీపీ సీటు కేటాయించడం సిగ్గుచేటని, అందుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం హేయమన్నారు. శాసనసభలో ఇటువంటి వ్యక్తికి చోటు లేదన్నారు. హిందువులను, హిందూ పురాణాలను దుర్భాషలాడటం దారుణమని అన్నారు. అంబేద్కర్ బ్రాహ్మణిజాన్ని ప్రశ్నించడం అన్నారు అనే విధంగా ప్రజలను పక్కదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. ఒక చీకటి రోజుగా భావించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇవాళ 140 కోట్ల మంది ఉన్నటువంటి భారత ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ చర్చించుకోవాల్సినటువంటి అవసరం దాపురించింది. దీనికి కారణం ఏమిటి అని అంటే మీ అందరికీ తెలిసిందే. ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని, ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని నోటికొచ్చినట్టు పేట్రేగిపోయే కొంతమంది కుహనా సెక్యులరిస్టులు అని చెప్పుకునే కొంతమంది వాళ్ళు మరి ఏ రకంగా ప్రజాస్వామ్యానికి వాళ్ళ అవసరమో, ఏ రకంగా జాతి పునః సిగ్గుచేటు అనిపిస్తుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతో చర్చించదలుచుకున్నాం. హిందూ ప్రచార వేదిక పక్షాన, అలాగే పరశురామ వేదిక పక్షాన భారత రాజ్యాంగం కొన్ని ప్రాథమికమైనటువంటి హక్కులను ఇచ్చింది. ఒకటి మత స్వేచ్ఛ, అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ, ఇలాగా కొన్ని స్వేచ్ఛలను ఇచ్చింది. మత స్వేచ్ఛ అనంటే మనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించే హక్కు ఉంది తప్ప మనకి నోటికొచ్చినట్టుగా ఎదటి మతాన్ని బూతులు తిడతాను, చెప్పులతో కొడతాను, లేకపోతే హిందూ దేవుళ్ళని రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాస్తూ చెప్పింది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి ఎమ్మెల్యే సీటు డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఒక కులాన్ని, ఒక మతాన్ని దూషించే రాజేష్ లాంటి వాళ్ళని చట్టసభలకు పంపిస్తే చట్టసభల్లో వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎటువంటి పరిణతితో వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగా ఒక మతాన్ని ప్రత్యేకించి హిందూ దేవుళ్ళని ఏది పడితే అది బజార్లో వినలేని మాటలు, ఆడవాళ్ళని ఏది పడితే అది మాట్లాడే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, దానికి మద్దతు తెలిపిన జనసేన పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కూడా అతని సీటు విషయంలో ఇంకొకసారి ఆలోచించుకోవాలని హిందూ చైతన్య వేదిక తరఫున వాళ్ళిద్దరిని కూడా అభ్యర్థిస్తున్నాము. అట్లాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎప్పుడూ కూడా అర్హుడు కాదు. అంతేకాకుండా బీజేపీ వాళ్ళు కూడా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు. హిందూ మతం మీదే ఓట్లు అడిగే బీజేపీ వాళ్ళు హిందూ దేవుళ్ళని తిట్టిన మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చిన శాసనసభలోకి పంపాలనే ప్రయత్నం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించడం, వారికి మద్దతుగా జనసేన వారు ఉండటం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఇటువంటి సైకోల ద్వారా వాళ్ళు ఏమి సాధించదలుచుకున్నారు? హిందూ స్త్రీలను పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తానని, బ్రాహ్మణ స్త్రీలను తీసుకొస్తే ₹1,00,000 నేను ఇస్తాను, నేనే దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం? సో ఈ రకంగా సంఘంలో కుల మతాలని విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి రాబోయే ఎలక్షన్లో మనం తగిన గుణపాఠం చెప్పాలని, ఎవరికి కూడా ఎవరి మతాన్ని కూడా ఇంకొక మతం వారు కించపరచకుండా ఉండేటటువంటి సహృదమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించాలి. అటువంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి మీద ఉందని చెప్పి ఇటువంటి వ్యక్తులకి సీట్లు ఇవ్వడం ద్వారా సమాజంలో అసమానతలు ఎక్కువగా చేసేటటువంటి పొలిటికల్ పార్టీలకి, రాజకీయ నాయకులకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చెలో సీఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్పేట దాసరి భవన్ నుండి బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసుల తీరుపై విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన విద్యార్థి యువజన రాష్ట్ర జేఏసీ చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తత మధ్య జరిగింది. హనుమాన్పేట దాసరి భవన్ నుండి బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ, నాకు 25 ఎంపీలు ఇస్తే హోదా తెస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. విభజన జరిగి 10 ఏళ్లైనా హోదా సహా విభజన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణలో సీఎం ఘోరంగా విఫలమయ్యారన్నారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని విమర్శించిన పవన్కు ఆ లడ్డూలు మధురమయ్యాయని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు, జగన్, పవన్ కేంద్రానికి మోకరిల్లి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్కు 4 సార్లు శంకుస్థాపన చేశారు. అందులో ఒక్క ఇటుకు కూడా ఇచ్చిన పాపాన పోలే. ఉత్తరాంధ్రకు ప్యాకేజీ లేదు, రాయలసీమకు ప్యాకేజీ లేదు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ లేదు. ఏ ఒక్క విభజన అంశాన్ని కూడా ఇక్కడ సాధించకుండా మళ్ళీ ఈరోజు తగదనమ్మా అని చెప్పేసి ముగ్గురు నరేంద్ర మోడీ గారికి ఆయనకు ఊడిగం చేయడానికి మంచి కొత్త టవాళ్ళు తీసుకొని పోయి ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ దగ్గర మోకాళ్ళ కింద గుడ్డేసుకొని అమిత్ షా, నరేంద్ర మోడీలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ రాష్ట్ర ప్రజలను వీరు ముగ్గురు గాలి కొదిలేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమి సాధించారని ఒక ఆయనకు, ఏమి సాధించబోతున్నారని మరొక ఆయనకు ఆంధ్రప్రదేశ్ జేఏసీ తరపు నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ పొలిమేరల నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఓటనేటువంటి వజ్రాయుధంతో వారిని తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అక్రమ అరెస్టులు, నిర్బంధాలను ఆపిదే తప్ప నువ్వు బయటపడేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆయనకు కూడా హితో పలుకుతూ హెచ్చరిక చేస్తా ఉన్నా. ఐఎన్ఎస్ జటాయు పేరుతో భారత్ సరికొత్త నౌకాదళ స్థావరాన్ని వచ్చే వారం మాల్దీవులకు సమీపంలో ప్రారంభించనుంది. దీంతో హిందూ మహాసముద్రంపై మన దేశ నిఘా వ్యవస్థను మరింత పెంచుకునే అవకాశం లభించనుంది. లక్షద్వీప్లోని మినీకాయ్ ద్వీపంపై ఏర్పాటు చేసిన ఈ స్థావరంలో తొలుత కొందరు అధికారులతో పాటు తక్కువ మంది సిబ్బంది మాత్రమే ఉంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో దీనిని అతిపెద్ద నౌకాదళ స్థావరాలలో ఒకటిగా మారుస్తామని చెబుతున్నాయి. విమాన వాహక నౌకలైన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యలపై కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్లాన్ జరగనుంది. అయితే ఈ 2 భారీ నౌకలు కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ జటాయు స్థావరాన్ని కూడా ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే తూర్పున అండమాన్ నికోబార్ ద్వీపాల్లో ఉన్న ఐఎన్ఎస్ బాజ్ స్థావరం మాదిరిగానే పశ్చిమాన జటాయి నౌకదళ స్థావరం సేవలు అందించనుంది. ఐఎన్ఎస్ జటాయి నౌకదళ స్థావరం హాల్దీవుల్లో ద్వీపాలకు దాదాపు 50 మైళ్ల దూరంలో ఉంటుంది. హిందూ మహాసముద్రంలో సైనిక, వాణిజ్య నౌకల కదలికలను పరిశీలించడానికి ఈ స్థావరం ద్వారా భారత్కు అవకాశం లభిస్తుంది. మరోవైపు అమెరికా నుంచి కొనుగోలు చేసిన 4MH-60 హెలికాప్టర్లను కూడా వచ్చే వారం కొచ్చిలో నౌకాదళంలోకి చేర్చుకోనున్నారు. అలాగే గోవాలో నిర్మించిన నౌకాదళ కళాశాలను కూడా ఈ సందర్భంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సాంకేతిక లోపంతో గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి బేగంపేట విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
హైడ్రాలిక్ వింగ్స్తో తెరుచుకోవడంతో గాల్లోనే శిక్షణ విమానం చక్కర్లు కొట్టింది. చివరికి ముందు వైపు వీల్స్ తెరుచుకోవడంతో సురక్షితంగా కిందకు దిగింది. పైలట్లు సహా మొత్తం 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పామరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగనన్న విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో సీఎం జగన్ విఫలమయ్యారని జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహం. సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నం. షర్మిలను నమ్మి ఆంధ్ర ప్రజలు మోసపోవద్దన్న తెలంగాణ వైఎస్ఆర్టీపీ నాయకులు. తెలంగాణ నాయకులు క్షమాపణలు చెప్పి ఆంధ్రాలో పర్యటనలు చేయాలని డిమాండ్. లేకుంటే ఆంధ్రాలో పర్యటనలు అడ్డుకుంటామని హెచ్చరిక. చంద్రబాబుకి కీలుబొమ్మల పవన్ తీరు ఉందన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. 24 సీట్ల కోసం వంగి వంగి దండాలు పెట్టాలా అంటూ విమర్శ. రంగాను హతమార్చిన పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడే పవన్ కు కాపులు దూరమయ్యారని స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.